ఇప్పుడు భరణి టీం నుంచి వచ్చే భరణి అండ్ ప్రీతి కలిసి 12 minutes 20 seconds లో కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకి 3000 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ 12 minutes 21 seconds తర్వాత ఒక మైక్రో సెకండ్ ఎక్కువైపోయినా కూడా వీళ్ళకి 3000 పాయింట్స్ వస్తాయి. ఓకే భరణి, మీరు రెడీ కదా? సో 12 minutes 21 seconds లో ఫినిష్ చేశారు సెల్వా అండ్ సుష్మిత. రియల్లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సెల్వా పవర్ నేను బ్యాలెన్స్ చేస్తూ సెల్వా ఫినిష్ చేసిన వాటర్ నేను ఫిల్ చేయగలను కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అట్ ద సేమ్ టైం అశ్మిత ఫిల్ చేసిన దానికన్నా ఒక్క బింది అంటే హాఫ్ బింది ఇన్ టైంలో ప్రీతి గారు కానీ ఫిల్ చేయగలిగితే డెఫినెట్లీ విల్ విన్ ద టాస్క్. 12 minutes 21 seconds లోపల మేము చేయగలమని చెప్పి నమ్మకంతో మేము వెళ్తున్నాం. ప్లీజ్ బ్లెసెస్. Bharani and Preeti, your time will start now. Tira deh, kasar deh. గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే 100 ఏళ్ల పంట చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల్లో చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆగమంటే రేగే నమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు
లోకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళి బొట్టు నా మటకి ఎరుతోడు ఎరండిన ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎన్నెలో చిరెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము సార్ హాట్ అది వేడెక్కి నేను చేస్తాను అనుకోలేదు. నా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండే యాక్చువల్గా, బట్ ఇట్స్ ఓన్లీ విల్ పార్ తో చేశాను. సెల్వా స్టామినాకి సరిపోతుంది. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను చేయగలుగుతాను. జెంట్స్ కి షోల్డర్ కొంచెం ఎత్తుగా ఉండొచ్చు, షోల్డర్ మీద రెస్ట్ అవుతుంది. ఆ బంబు వచ్చేసి నాకు నెక్ మీద రెస్ట్ అవుతుంది, లేదా జారిపోతుంది. మధ్యలో ఆగి వెళ్ళాను ఒక్కొక్కసారి, బ్యాలెన్స్ అవుట్ అయ్యి. బట్ టీవీలో సినిమాలో చూడడమే తప్ప కావడ అనేది ఇలా మోస్తారని ఎక్స్పీరియన్స్. సెల్వా ఈజ్ యూజింగ్ హిస్ పవర్. అష్మిత తీసుకెళ్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదని చెప్పి ఒక సామెత ఉంది. తీసుకెళ్లే 2 బిందులు అయినా సరే పర్ఫెక్ట్ గా వాటర్ వలకుండా తీసుకెళ్తే టైం కవర్ అవుతుందని చెప్పి ప్రిన్సిపల్ నేను ఆలోచించాను. ఎందుకంటే అష్మిత డైరెక్ట్ గా వచ్చి ఆ బిందులో బ్యాలెన్స్ చేయడంలో టైం ఎక్కువ కిల్లిందని చెప్పి వాట్ ఐ ఫెల్ట్ నేను ఫీల్ అయింది. అంటే బయట ఉన్నాను కాబట్టి తెలుస్తుంది నాకు, తన బిందుల ముంచడంలో టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకోవడం వలన నాకు అనిపించింది అంటే, ఓకే చలో ముందు 2 బిందులు ఫుల్ గా ఫిల్ చేసి వెళ్ళిపోతే మనకి టైం సేవ్ అవుతుందని చెప్పి అనుకున్నా. ఇంకోటి ప్రీతి గారిని కష్టపడి నాకు ఎందుకు అనిపించలేదంటే, పాపం ఉన్న ముగ్గురు డెలికేట్ అమ్మాయిల్లో ప్రీతి గారిని కాన్ఫిడెన్స్ గా చేస్తాను అన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఓకే మీరు ఎన్ని నీళ్ళు తీసుకెళ్ళగలి అన్నీ తీసుకెళ్ళండి, ఎక్కువ సఫర్ అవద్దు. కావడి కుండలు కష్ట సుఖాలు ఈ టాస్క్ లో 2 టీంలు పెర్ఫామ్ చేశాయి. ఎవరు తక్కువ టైంలో పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి 3000 పాయింట్స్ వస్తాయి. మీరేమనుకుంటారు? వాళ్ళు మీకంటే ఫాస్ట్ గా ఫినిష్ చేశారనుకుంటున్నారా? ఈక్వల్ అనుకుంటున్నారు. మేబీ కొంచెం అటు ఇటు అయినా కొన్ని సెకండ్స్ 10 సెకండ్స్ మ్యాక్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ వాళ్ళు మనకంటే ఒకవేళ ముందే చేశారనే డౌట్ ఎక్కడైనా ఉందా మీకు? లేదు అలా కూడా లేదు. ఈక్వల్ ఛాన్సెస్ 50-50. సరే, టైమర్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు 12 minutes 21 seconds లో పెర్ఫామ్ చేశారు. వీళ్ళు ఆ టైంలో చేయలేదు. లెవెన్ minutes 18 seconds లో చేశారు. సో భరణి టీం విన్నర్. 11 minutes 18 seconds లోనే వీళ్ళు కంప్లీట్ చేశారు, భరణి అండ్ ప్రీతి. సో దే గాట్ 3000 points.